వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రవీణ్ పాషర్ ఇష్యూకి సంబంధించి ఈరోజు పోలీసులు అయితే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి చాలా ఆధారాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేశారు. మార్నింగ్ నుంచి కూడా మనం ఇదే న్యూస్ చూస్తున్నాం. మరి దీని గురించి ఎవరైనా మాట్లాడితే అంటే అనుమానాలు ఇంకెవరైనా వ్యక్తం చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఐజీ అశోక్ గారు ప్రెస్ మీట్ లో అనడం కూడా మనం చూసాం. అంటే ప్రవీణ్ పాషర్ యాక్సిడెంట్ కి సంబంధించి చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, ఇంకా ఆరోపణలు చేయొచ్చు, అనుమానాలు కూడా వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే మీరు ఇలా మీడియా ప్లాట్ఫామ్స్ లో కాకుండా డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కలవండి. ఎందుకంటే ప్రవీణ్ పాస్టర్ ఒక క్రైస్తవ నాయకుడు కాబట్టి ఇతరులకి మీరు చెప్పే అనుమానాలు కానీ మీరు చేసే ఆరోపణలు కానీ నచ్చకపోవచ్చు, వేరే రకంగా తీసుకోవచ్చు. కాబట్టి మీరు మమ్మల్ని పర్సనల్ గా కలిస్తే, మీరు ఒక పేపర్ మీద మాకు ఆధారాలన్నీ కూడా ఇస్తే, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఇస్తే ఖచ్చితంగా మేము కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రవీణ్ పాస్టర్ గురించి ఐజీ అశోక్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మరి ఫస్ట్ నుంచి దాదాపు 18 రోజుల నుంచి కూడా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు క్రైస్తవ సమాజం మొత్తం కూడా. వాళ్ళ క్రైస్తవ నాయకుడు ప్రవీణ్ పాస్టర్ ఎలా చనిపోయారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా రిపోర్ట్స్ కి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ కీర్తన ఉన్నారు యూరోప్ నుంచి. ఒకసారి మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీర్తన గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చూసారా, ఈరోజు ఐజీ అశోక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు బహుశా. చాలా రోజుల నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలాంటి రిపోర్ట్ వస్తుందా బయటికి, ఎలాంటి విషయాలు తెలుస్తాయి? చూసాను. ముఖ్యంగా ఐజీ అశోక్ కుమార్ గారికి, ఇంకా ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నేను నమస్కారాలు. షాలోమ్. నాకు నమస్కారం అంటే షాలోమ్ అంటేనే నాకు ఇష్టం. ఇవాళ మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం పాస్ ఓవర్ అని. యూదులు, క్రిస్టియన్స్ అరౌండ్ ది వరల్డ్ మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ఆయన యజ్ఞ పశువుగా చనిపోయినటువంటి రోజు. కనుక మేమందరం కూడా ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని, శాంతంగా బతకాలని కోరుకునే రోజు ఇవాళ. ఫర్గివ్నెస్, మెయిన్‌గా ఫర్గివ్నెస్. క్రీస్తు ప్రభు సిలువ మీద, అంటే గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని అంటారు. అయితే యూదులు ముఖ్యంగా పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ యూదులతో పాటు చాలామంది క్రైస్తవ సమాజం కూడా అరౌండ్ ది వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటాం. మేము కూడా ఈవినింగ్ చేసుకుంటున్నామండి. కనుక ఎవరైనా ఇందులో తప్పుగా ప్రచారం చేసినా, ఎవరైనా మా క్రైస్తవుల్ని, ప్రవీణ్ పగడాల్ గారిని ఇంకా దూషిస్తూనే ఉన్నారు. ఆయన మీద ఇంకా రాస్తూనే ఉన్నారు, చూస్తున్నాము. మేము వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఒకవేళ మేమందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే మాలో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఆల్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కనుక మాకు కూడా తెలివి జ్ఞానం ఉంది. మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్, ఆయన కూడా చాలా అంటరాని కులంలో నుంచి వచ్చారు. అలాంటి అంబేద్కర్లు చాలా మంది ఉన్నారు మా కులాల్లో. మాకు మాలా మాదిగా అని లేదు, మేమంతా ఒకటే. అదొకటి నేను మెయిన్‌గా ప్రెస్ చేయాలనుకున్నాను. కనుక మీరు ఇంతవరకు మేము లక్షల మంది రోడ్ల మీదకొచ్చారు. ప్రవీణ్ గారు చనిపోయిన రోజున కూడా ఎన్నో వేల మంది ఎండలో నుంచుని మీరిచ్చే స్టేట్మెంట్ కోసం అందరూ వెయిట్ చేశారు. మీరు న్యాయంగా ఇస్తారని, గవర్నమెంట్ న్యాయంగా ఇస్తుందని మీ రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఏదో పగలగొట్టడమో, బిజినెస్ పగలగొట్టడమో ఏదైనా చేయొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో పక్క దేశంలో. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చనా మీరు చెప్తుంది? అదే ఇప్పుడు ఏదన్నా ఈ శాంతి భద్రతల్ని కాపాడాల్సింది ఎవరు? గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి పోలీస్. మా వాళ్ళు, మా క్రిస్టియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఆ రోజున తప్పకుండా ప్రొవోక్ చేసేవాళ్ళు గవర్నమెంట్. ఇస్తావా లేదా? ఇన్ని రోజులు అయిపోతుంది. థర్డ్ డే, సెవెంత్ డే, 18 డేస్. ఈ 18 డేస్ ఎంతో ఓపికగా వాళ్ళే ఏడ్చుకుంటూ, ఇక్కడ మేము దూరంలో ఉన్నట్టు ఐరోపా, అమెరికాలో ఆయన తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. స్టిల్ వి ఆర్ కనుకండి ఫస్ట్ డే ఏమనుకున్నామో, మా పెద్దలు అక్కడ చూసారు. ఫోటోస్ చూసినటువంటి మేము, దూరంలో ఉన్నటువంటి మేము కూడా చూసి, ఆ రోజునే మేము నిర్ణయించుకున్నాం. ఇది మనకి రాదు. ఎందుకంటే డిక్లేర్ చేశారు యాక్సిడెంటల్ డెత్ అని. ఎలాంటి టెస్ట్‌లు చేయకోకుండా, ఏది చేయకోకుండా మీరు గవర్నమెంట్ వారు, పోలీస్ వారు ఇది
యాక్సిడెంటల్ డెత్. తర్వాత ఆయన క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తున్నారు ఆయన్ని. చేశారు. ఉమ్, ఇంకా చేస్తున్నారు. కొంతమంది ఆయన తిరుగుబోతూ అట్లా ఆయన సాక్ష్యాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కనుక మేము ఎవరిని కూడా మేము మేడం. తిట్టటం లేదు. వాళ్ళెవరు కూడా మాట్లాడకూడదు అని వాళ్ళ మీద సంతకాలు చేయించుకున్నారు క్లోజ్‌గా ఉన్న వాళ్ళ మీద. ఉమ్, మరి ఎందుకు? ఆహ్, అది అది కరెక్ట్ ప్రాపర్ అయినప్పుడు ఎందుకు అంత భయం? పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని, ప్రభుత్వానికి గాని ఉమ్, వీళ్ళందరి దగ్గర ఎందుకు సంతకాలు ఎందుకు బెదిరించాలి? అది మేమందరం అడుగుతున్నాం. క్రైస్తవులందరం అడుగుతున్నాం. ఎందుకు? ఇప్పుడు 'అజయ్ బాబు' గారు పెద్దగా మాట్లాడారని ఆయన జైల్‌లో పెట్టారు. ఉమ్, మరి వెంట్రుకలు కూడా కరిగించారు అని పెట్టారు. ఆయన్ని ఎట్లాగో బెదిరించారు. తర్వాత ఆయనెవరో ఆయనెవరో ఆంధ్రప్రదేశ్ ఆయన క్రైస్తవ సంఘానికి నాయకుడు. ఆయన కూడా పేపర్స్ పంపించారు. మరి జైల్‌లో ఇచ్చారు. అది అది నాకు తెలీదు. ఉమ్. తర్వాత ఈయన 10 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పేరు హర్ష్ కుమార్. హర్ష్ కుమార్ ఎంపీ. ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్తుంటారు గదా! ప్రా నాయకులు, ఇండియన్ నాయకులు ఎక్కడికొచ్చినా, ఏ దేశాలకెళ్ళినా మాది పెద్ద డెమోక్రసీ. ఉమ్, వేర్ ఈస్ యువర్ మాకు మాట్లాడుకోవటానికి అర్హత లేదా? ఇది భారత్ ఆ! భారత మాతాకి జై అని అరవమంటారు కదా! మరి ఉమ్. అంత మీ భారత మాతాకి జై అని అరిచినప్పుడు మా వాళ్ళు కూడా అరుస్తున్నారు ఈ మధ్య. భారత మాతాకి జై అని ఎక్కడెళ్ళినా ఇదే చేస్తుంటారు. అలాంటి గొప్ప అని ఊహించుకునేటటువంటి మీరు, మీ గవర్నమెంట్స్, మీ నాయకులు ఆవిడ పిఏ ఆవిడ ఏడుస్తున్నారు. వచ్చి ఉమ్. ఏది చెప్పకూడదు. నేను ఇంకొక బ్రదర్‌ని కూడా క్రిస్టియన్ బ్రదర్‌ని కూడా నేను అడిగాను. మాకందరికి సంతకాలు చేయించుకున్నారు. మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి? అది మీరు చెప్పుతున్నది నిజం. ఇప్పుడు నా ఫైండింగ్ నేనున్నాను. నా ఫారెన్సిక్ అది కరెక్ట్ అన్నప్పుడు నేను పబ్లిక్‌గా చూపిస్తాను. ఆ ఫారెన్సిక్ నాకు తెలిసి అంటే మేడం మీకు ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చేమో. సంతకాలు చేయించుకోలేదు ఎవరితో కూడా. సంతకాలు చేయించుకొని ఇందులో దాచే అంత ఇదేం కనిపించట్లేదు మేడం. ఇప్పుడు చెప్పారు కదా! ఈ పిఏ గారు చెప్పారు కదా! ఆవిడ పేరేంటి స్వర్ణలత గారు. స్వర్ణలత గారు బహుశా చేస్తున్నారని చెప్పారు. రైట్. అంటే ఎక్కడైనా మీరు దీని గురించి పర్మిషన్ లేకుండా మాట్లాడితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయంటూ ఆమె చెప్పారు. అదేనండి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ డేనే ఆల్ బిలీవర్స్ హూ సా బ్రదర్ ప్రవీణ్ పగడాల్ గారి బాడీని చూసి కొంతమంది తెలియకోకుండా యాక్సిడెంట్ అని మాట్లాడి తర్వాత నాలుక కరుచుకుని చెప్పారు. ఇప్పుడంతా అయిపోయింది. ఉమ్, ఎదురు చూసాం. ఇంకా మేము గవర్నమెంట్‌కి ఏం హాని చేస్తాం? బాధపడతాం. ఇప్పుడు ఉమ్. ఎవరింట్లోలన్నా అలా చనిపోతే, ఏ ప్రెసిడెంట్ ఇంట్లోనో, ఏ మినిస్టర్ ఇంట్లోనో, ఎవడింట్లోనో చనిపోతే వాళ్ళెంత బాధపడతారు? అయ్యో! మాకు న్యాయం జరగలేదే, ఇలా జరగలేదే, అలా జరగలేదని మనం బాధపడతాం, చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడానికి కూడా క్రైస్తవులకి ఆహ్, ఇది లేదా? అధికారం లేదా మన దేశంలో? అది నా ప్రశ్న. చెప్పుకోనివ్వండి. ఓకే. ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది అని ఎవరు తలుపులు బద్దలు కొట్టటం లేదు గదా! ఎవరు అంటే ఆహ్, రిపోర్ట్స్ వచ్చినా కూడా కావాలనే ఈ రకంగా అవన్నీ కూడా ఫేక్ అనే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు ఆయనెవరు ఐజీ గారు హ్మ్. అశోక్ గారు మనకి ముందుగా ఎన్ని రోజుల ముందో నాకు తెలీదు. ఆయనేమన్నారంటే ఇట్లా వస్తున్నాయి తాగినట్టుగా అవి ఫుటేజెస్ అంటే వాటికి మాకు సంబంధం లేదని వారు చెప్పారు. ఆయన చెప్పారు. అవును. మాకు ఆహ్, ప ఆహ్, ఆహ్, టీవీ వాళ్ళతో గాని మాకలాంటివి ఏమి సంబంధం లేదు. వాళ్ళని మమ్మల్ని అని అన్నారు. ఇప్పుడు మరి అదే ఐజీ గారు, అశోక్ కుమార్ గారు దాన్ని ఎట్లా టర్న్ చేసేస్తారు? ఈయన తాగాడు. ఓకే. తాగాడు, కొన్నాడు. అంటే టర్న్ స చేసే పరిస్థితి ఎక్కడ కనిపించింది మేడం? అంటే ఐజీ గారు కూడా రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలనుకున్నారేమో. వచ్చినాయి కదా! అని చెప్తున్నారు కదా! తాగాడు, తాగిపోయి యాక్సిడెంట్ చేశాడు అని. సరే హ్మ్. నేను చూసాను. ఫస్ట్ డే రిపోర్ట్‌లో రూ. 660 పే చేసినట్టుగా ఆయన హ్యాండీతో. హ్మ్. సెకండ్ డే సెకండ్ డే 950నో, 990నో పే చేశాడనుంది. హ్మ్. అదే షాప్‌లో 2 ఎలా చూపిస్తాడు? ఆహ్, 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 నాట్ ఇది హ్యాండ్ ఎలా చూపిస్తుంది 2 రిసిప్ట్స్ ఒకటే గదా! ఇప్పుడు నేనొక షాప్‌లో కూరగాయలు కొన్నాననుకోండి. కూరగాయలు 150 అయితే రూ. 150 చూపించాలి. రెండో రోజున 300 ఎట్లా అయిపోతుంది?
మాకున్న డౌట్స్ ఇవి. ఆ బాధ మాకింకా ఉంది. అయితే మాకు న్యాయం జరగదు అని మాకు ఆ రోజునే తెలుసు. ఇన్ని రోజులు పట్టదు. ఆహ్, నేను నేను గాని మేమందరం కూడా ఆళ్ళేదో అటాప్సీ రూమ్‌లో ఏదో వీడియో కూడా పెట్టారు. ఈ వీడియో చూపించమనండి. ఆ వీడియో చూపించొచ్చు కదా! ఆ రిపోర్ట్స్‌ని ఫోరెన్సిక్ రిపోర్టు అవన్నీ చూపించు కదా! ఆ గాయం ఎంతలో ఉంది? 17 గాయాలున్నాయని ఆయన ఎవరో 'హర్ష్ కుమార్' గారు చెప్పారు. లోపల ఎళ్ళిన మా వాళ్ళు కూడా ఆయన బాడీలో ఎలా ఉంది కూడా చెప్పారు. అవి ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి వారిని ఆయనకి బాగా అదేది 'టీజే అశోక్ కుమార్' గారికి. ఆయనకి అనుభవం ఉంటుంది. ఆయన ఐపీఎస్ ఆఫీసరో మరి నాకు తెలీదు. హ్మ్. నాకు ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళ గ్రేడ్స్ తెలీదు. అవి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పండి. మేమందరం ఆనందిస్తాం. ఇప్పుడు ఆహ్, మా మెడికల్ ప్రొఫెషన్‌లో ఇలాంటి వచ్చినప్పుడు పోస్ట్ మార్టం మర్డరు ప్రొఫెసర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. దీన్ని బట్టి ఇక్కడ గాయం ఇది ఇలా అని. వీళ్ళకి కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండుంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రంట్‌లో ఉంటాయి ఇవన్నీ. టాక్సికాలజీ, ఫారెన్సిక్ ఇట్లా వారిని ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి. ఊరికే జస్ట్ ఇదొచ్చేసింది, తాగేసాడు. ఆయన ఆయనకి దారి బాగా తెలుసు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. చాలా సార్లు ఇంతకుముందు వచ్చారని వాళ్ళు చెప్పారు. అట్లాంటి వ్యక్తి జగ్గయ్యపేట, ఏలూరు, రామవరప్పాడు ఇవన్నీ మొన్న ఫస్ట్ టైమ్‌లో అయితే హనుమాన్ జంక్షను. వెళ్ళాల్సిన అవసరం లేదు గదండీ! జగ్గయ్యపేట ఎక్కడ? రాజమండ్రి ఎక్కడ? ఏలూరు ఎక్కడ? ఇవన్నీ ఎట్లా తిరుగుతా ఎడతాడు? అంటే ఈయన తాగి తికమకం అయిపోయి ఓకే. వీళ్ళ లెక్క ప్రకారం ఎక్కడ తాగాడు? బాటిల్ ఎక్కడుంది? ఒక చోట చూపించారు. అదేదో ఊర్లో. బాటిల్ అక్కడ రోడ్డు మీదుంది. ఆ ఫోటోలో చూపిస్తున్నాడు సీసీటీవీలో. హ్మ్. తాగుబోతోడు బాటిల్ కొని వెంటనే వాడికి స్టిమ్యులేషన్ వస్తుంది తాగేస్తాడు. ఇప్పుడు మనం కాఫీ ఎట్లా తాగుతామో, కాఫీ ఆ పొగ ఆ స్మెల్‌కి వెంటనే మనం తాగుతాం. వాడు ఇంకా తాగుబోతోడు దాని బాటిల్ కొన్న తర్వాత అసల స్మెల్ వెంటనే దాన్ని ఓపెన్ చేసి తాగుతాడు. అది రోడ్డు మీద పెట్టి మరి మీరంతా చూసారో లేదో. రోడ్డు హ్మ్. మీద అట్లా ఉంది. దాన్ని అంటే మనందరం చూడాలి అని. ఇది నాకర్థమైంది. రైట్. అంటే ఎందుకు మీరేమంటారు ఇప్పుడు? ఇప్పుడొచ్చిన ఆధారాల పైన మీరేంటి ఎటువంటి కామెంట్స్ చేయాలనుకుంటున్నారు? నేనొక్కదాన్నే కాదు. మా క్రిస్టియన్స్ అందరూ కూడా మేమెవరు బిలీవ్ చేయమండి. మేమందరం కూడా అదే స్టాండ్ పాయింట్‌లో ఉన్నాం. ఇది హత్య అని మేమందరం నమ్ముతున్నాం. మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. ఆయనెవరు రాజేష్ ఖన్నానా? రాజేష్ సరే ఇప్పుడు మీరు హత్య అంటున్నారు కదా! మరి హత్యకి సంబంధించిన మరి ఆధారాలు పాస్టర్స్ దగ్గరుంటే ఇవ్వొచ్చని ఐసీ అడుగుతున్నారు కదా! మరెందుకు వాటికి ఇవ్వలేకపోతున్నారు? ఆధారాలెట్లా ఉంటాయండి? ఆయన అసలు ఆయన బయలుదేరుతున్నప్పుడే ఆయన ఎవరికీ చెప్పకుండా బయలుదేరతాడు. హ్మ్. ఒకవేళ ఎక్కడికైనా చెప్పి ఆయన ఒక్కడికి ఆయనెవరో రాజమహేంద్రవరంలో ఉంటాడు. ఆయన పేరు రామ్మోహన్ రావు. ఆయనకొక్కరికే తెలుసు ఆయనొస్తాడని. ఆ! మరి ఆయనకి తప్ప ఆయన భార్యకి, ఆ పిఏ గారికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఒకవేళ నాకు తెలిసుండేనే నాకసలు ఇంత గందరగోళం జరుగుతుందని తెలిస్తే ఆయన వెంటనే రమ్మని నేను ఇన్వైట్ చేసుండేదాన్ని. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా అనుమానాలు లేవంటూ కూడా చెప్తున్నారు. లేదండి. వాళ్ళెలా చెప్తారండి? వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని, తనని, పిల్లల్ని కూడా చంపుతామని ఎప్పుడో ఆయన 'సాక్షి' టీవీలో మాట్లాడుతున్నప్పుడే నాకు చెప్పారు. నన్ను ఇక్కడేమన్నా దొరుకుతాయేమో చూడండి నేను ఫ్రీగా చేస్తానంటే, అయ్యో! మీ బ్రెయిన్‌కి, మీ కంప్యూటర్‌కి అందులో ఇక్కడ లాంగ్వేజి బ్రదర్ ఎవరు అట్లా ఫ్రీగా చేయించుకోరు అని నేను చెప్పాను. హ్మ్. ఇలాంటివొస్తున్నాయని జెప్పారు ఆయన. అట్లాంటప్పుడు ఆయనకి ఒక హిందువులే గాదు, ముస్లిమ్స్‌లో కూడా కొంతమంది ఉండొచ్చు. హిందువులే అని ఎందుకు బాధపడాలి? తర్వాత ఆయన చెప్పేదేంటంటే, ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నారు యవ్వనస్తుల్ని. తర్వాత ఇలా ఆహ్, ఏది మతాన్ని పట్టుకుని మీరు బాధపడొద్దు. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ ఇన్ యూరోప్ కొన్ని మతాల వాళ్ళతో మాట్లాడరు. ఆ సంగతి తెలుసా మీకు? తెలీదు మేడం. ఒక యునైటెడ్ నేషన్ ఉంది. నాకు కమ్మాస్, కాపుస్ కొంతమంది తెలుసు. ఒక అదేది శ్రీరామనవమో ఏదో వస్తుంటే మాకిక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది. హ్మ్. అక్కడ మేము చేసుకుంటాం. మాకేమంటే ఇచ్చాం. హ్మ్. వాళ్ళు చెప్పిందిది. భోజనం చేసే టైంలో బ్రాహ్మణులు కూర్చుంటారంట. సెపరేట్‌గా వీళ్ళతో కలవరంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కూడానా అమెరికాలో కూడా కాస్ట్ ఫీలింగ్ ఉంది.
ఒక 3 ఇండియన్స్ ఉంటే, ఆ 3 ఇండియన్స్‌లో ఒకడు క్రైస్తవుడైతే, ఆ ఇద్దరు మాట్లాడరంట. 2016లో మాకిక్కడ కులాలొద్దు అని అమెరికన్ గవర్నమెంట్ చెప్తే, నో, నో మాకు వి డోంట్ యాక్సెప్ట్ అని చెప్పారంట ఆ చట్టం. నేను రీసెంట్‌గా చూసాను ఈ గొడవ జరిగిన తర్వాత. ఓకే. ఈ కులాలేంటండి? ఈ కులాల మీద ఆయన చెప్తున్నాడు మనకి కులాలొద్దు, మతాలొద్దు. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. రెస్పెక్ట్ ది పర్సన్. ఆయన చేసింది నేరం గాదు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గతంలో ఏం మాట్లాడారా? ఆయన ఏం చెప్పారనేది ఓకే. అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా బయటున్నాయి. సో, మన టాపిక్ ఏంటంటే ప్రవీణ్ పాస్టర్‌ది క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆయన్ని ఎవరో చంపేసుంటారు. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థలకి మేము చేతులారా జోడించి అడుగుతున్నాం. ఖచ్చితంగా హంతకుల్ని పట్టుకోవాలి మీరు అంటూ కూడా చాలా మంది చెప్పారప్పుడు. అవును. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో చాలా విషయాలు బయటకొచ్చాయి. వాళ్ళు కూడా చాలా విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వైన్ షాప్‌కి ప్రవీణ్ పాస్టర్ వెళ్ళిన ఆ దృశ్యాన్ని కూడా బయటకి రిలీజ్ చేశారు. సో, అంటే ఇంత క్లియర్ కట్‌గా అన్నీ ఉన్నా గాని, ఎవిడెన్స్ ఉన్నా గాని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనే ప్రశ్న కూడా ఒకటుంది. ఏవండీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హ్మ్. ప్రతి ఒక్కటి సాధ్యం. మీరు మూన్ మీదకి ఎళ్ళినట్టుగా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు మిమ్మల్ని. హ్మ్. మీరు ఒక స్త్రీ దగ్గర రూమ్‌లో ఉన్నట్టు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. హ్మ్. అలాగే నన్ను కూడా. ఆయనే చెప్పారు. చాలా పెద్ద ఇదొచ్చేసింది సైన్స్ ఎస్ఐ గారనుకుంటా ఆ రోజున. చాలా పెద్ద పెద్ద కాస్ట్‌లీ అన్నీ మోడర్న్ ఎక్విప్‌మెంట్ ఉంది మా దగ్గర. మేము అవన్నీ చెక్ చేస్తున్నాం అన్నారు. మరి ఈ మోడర్న్ ఎక్విప్‌మెంట్ ద్వారా ఇవన్నీ ఆయన మాత్రం చచ్చిన ఒక చుక్క కూడా తాగరు. తాగరు. ఆయన భార్య చెప్పేదదే నాకు తెలుసు సిస్టర్ జెసికా గారు. మేము కలిసి భోంచేసాం. మాకు బాగా తెలుసు. ఆవిడ ఎవరు పిఏ గారు. ఆవిడకి తెలుసు. అక్కడ పని చేస్తున్న కంపెనీ వాళ్ళకందరికీ ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఇక్కడ గాదు, అమెరికాలో కూడా చికాగోలో అనుకుంటా ఆయనకి కంపెనీ ఉంది. వాళ్ళకి కూడా ఫోను చేసి అడిగితే వాళ్ళు చెప్తారు. ఆయనకి లేవు. అలాంటి అలవాట్లు లేవు. అలాంటి అలవాట్లున్న అతను అంత ధైర్యంగా ఆయన 6:00 రాజమండ్రిలో ఆయన మాట్లాడాలి. అలవాట్లు లేకుండా పోలీసులు ఇచ్చిన బయటకొచ్చిన రిపోర్ట్స్‌లో మరి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రవీణ్ పాస్టర్ చనిపోయారని ఇచ్చారు కదా! అది అబద్ధం అంటారా మీరు? అది వాళ్ళ క్యారెక్టర్‌కి వదిలేస్తున్నామండి. మేము క్రైస్తవం అంతా వాళ్ళని నిందించటం లేదు. వాళ్ళు ఎందుకిచ్చారో మాకు తెలీదు. మేము మాత్రం వాళ్ళతో ఈ విషయంలో ఏకీభవించం. ఆ ఫస్ట్ రోజునే చాలామంది తెలివిగలటువంటి మా క్రైస్తవులు చెప్పేశారు. యాక్సిడెంట్ అని ఆళ్ళు చేస్తారు. మీకు మీకు కూడా తెలుసు ఒక జర్నలిస్ట్‌గా ఎంత లేట్ పట్టిందో, ఏ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు వెంటనే. ఆ! ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి అంటే చాలా మంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేశారు కదా! మరి అన్ని కోణాల్లో పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారనుకోవచ్చు. అవును. ఓకే. మీరు చేస్తుంటారు. మీరు కష్టపడి ఉంటారు. మాకందరిని కూర్చోబెట్టి ఆ డాక్టర్స్‌ని ముందు పిలిపించండి. ఇదిగో టాక్సికాలజీ అని రిపోర్టు. ఆ! చూపిచ్చండి. ఆ వూండ్స్ ఎంతెంత వెడల్పున్నాయి. హెడ్ పై వెనకున్న ఆ వూండ్ యొక్క విడ్త్ ఏంటి? అది మళ్ళా దాని మీద ఎట్లా పెట్టుకున్నాడాయన? అంత రక్తం కారిపోతుంటే. ఆ! ఆ చెస్ట్ పైన ఉన్నటువంటి బూట్ కాల్స్ ఎవరివి రక్తంతో? ఆ! 6-7 ఇంచెస్ ఉన్నాయని మొట్టమొదట్లోనే ఆయన జాన్ వెస్లీ గారు ఎవరో ఇద్దరు ముగ్గురు విట్‌నెస్‌తోటి రాయించుకున్నారు. ఏం చూసారో అని. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు ఆ ప్రొఫెషన్‌లో ఉన్నారు. ఇది ఇలా చేయొచ్చు. ఇలా జరుగుతుంది. ఆ పెదాల్ని కట్ చేసేసారు ఇలా. ఆయనెవరో చెప్తున్నారు మొన్నెప్పుడో. గొడ్డలితో కొట్టినట్టుగా ఉంది. నాలుక కూడా కోసుకుపోయింది. అదెలా ఇప్పుడు